సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే రెయిన్ సీజన్ అంటే అస్సలు నచ్చదు. సో రెయినీ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, రెయినీ సీజన్లో కష్టాలు ఏముంటాయని అనుకున్నప్పుడు మీకు ఒకటే కష్టం గుర్తుకొచ్చి ఉండొచ్చు. అదే వర్షాకాలంలో వర్షం బాగా పడుతుండే వానలో స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం. బట్ నేను మాత్రం అలా చెప్పను, ఎందుకంటే నాకు వానాకాలంలో స్కూల్కి వెళ్ళడమే కష్టం. ఎందుకంటే నాకు వానాకాలం స్టార్ట్ అవగానే ఫ్లూ లాంటి జ్వరం వచ్చేస్తుంది, చలి జ్వరం. ఒక వారం రోజులు ఎలాగో ఇంట్లో పడుకుంటాను. ఆ వారం రోజులు హోంవర్క్స్ ఉంటాయి కదా, ఆ వారం రోజులు హోంవర్క్స్ రాయడానికి ఇంకో వారం రోజులు ఇంట్లోనే ఉంటారు. ఆ వారం రోజుల తర్వాత ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ రాయడానికి ఇంకో వారం ఇంట్లోనే ఉంటాడు. ఇలా స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు, నేను స్కూల్కి వెళ్ళేలోపు వర్షాకాలం అయిపోతుంది. సో నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. కాబట్టి నేను స్కూల్ గురించి డిస్కస్ చేయలేదు. ఇంకా ఇంటి దగ్గర నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయో చెప్తాను. వర్షాకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో ఎవరికీ తెలియదు. సపోజ్ వర్షం పడట్లేదు అనుకొని బట్టలు ఆరేసాం అనుకో, సడన్గా వర్షం పడుతుంది. బట్టలన్నీ తీసేసి ఇంట్లో పెట్టేసేసరికి మళ్ళీ వర్షం ఆగిపోతుంది. పోనీ మళ్ళీ ఆరేసేసరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బట్టలు సరిగ్గా ఎండవు, బట్టలు వేసుకోవడానికి ఉండవు. వర్షాకాలంలో నేను ఎంత ఖాళీగా ఉంటానంటే లిటరల్లీ చెప్పేస్తున్నా. ఆ టైంలో కనుక యానిమీ సిరీస్ స్టార్ట్ అయ్యి ఉంటే ఇప్పటికీ ఆ యానిమీ సిరీస్ సీజన్ 3, 4, 5 ఎండ్ అయిపోయి ఉండేవి. అంత ఖాళీగా ఉంటాను నేను. అండ్ బోర్ ఫీలింగ్, మామూలు బోర్ ఫీలింగ్ అది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అన్ని పనులు మనమే చేయాలి. పోనీ టీవీ కనెక్షన్ ఉంటుందంటే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు టీవీ ఆఫ్ అవుతుందో ఎవరికి తెలియదు. అయినా కరెంటు కోతలు ఒకటి. ఈ వర్షాకాలం స్టార్ట్ అయితే ఏముందో తెలియదు, కానీ కరెంటు డిపార్ట్మెంట్ మాత్రం మాటికి కరెంటు తీసేస్తూనే ఉంటుంది. మేఘాలు నల్లగయ్యాయా, కరెంటు తీసేయాలి. వర్షం కొంచెం చినుకులు పడ్డాయా, కరెంటు తీసేయాలి. వర్షాలు ఎక్కువ పడుతున్నాయా, కరెంటు తీసేయాలి. పోనీ వర్షాలు పడి ఒక రోజు అయిపోయిందా, కరెంటు తీసేయాలి. వర్షం పడి 2 రోజులు అయిపోయిందా, కరెంటు తీసేయాలి. పోనీ వర్షం పడి 3 రోజులు అయిపోయిందా, అప్పుడు కరెంట్ ఆన్ చేయాలి. మళ్ళీ నల్ల మేఘాలు రావాలని మళ్ళీ ఆఫ్ చేయాలి. పోనీ సూర్యుడు రాలేదా, కరెంట్ ఆఫ్ చేయి. సూర్యుడు వచ్చాడా, కరెంట్ ఆఫ్ చేయి. మేఘాలు పోయాయా, కరెంట్ ఆఫ్ చేయి. ఏది చేసినా సరే కరెంటు ముందు ఆఫ్ చేయి. సార్ బయట బాగా వర్షం పడుతుంది సార్. వర్షం పడుతుందా? అర్జెంటుగా కరెంట్ తీసేపు, కరెంట్ తీసి. సార్ నల్ల బొమ్మలు వస్తున్నాయి సార్, నల్ల మబ్బులు వచ్చేస్తున్నాయి, మొత్తం కమ్ముకున్నాయి. నల్ల మబ్బులు వచ్చాయా? కరెంట్ తీసేయాలి మనం, కరెంట్ తీసే. సార్ వర్షం అయిపోయి 2 రోజులు అయింది సార్, కరెంట్ కావాలి అంటున్నారయ్యా. ఇంకో 2 రోజులు ఆగమని చెప్పండి. 2 రోజుల తర్వాత వర్షం వస్తుందేమో, అప్పుడు కరెంట్ కట్ చేద్దాం. సార్ బయట చిన్నగా చినుకులు పడుతున్నాయి సార్, వర్షం వచ్చేలా ఉంది. ఏంటి చినుకులు పడుతున్నాయా? తొందరగా కరెంట్ కట్ చేయి. సార్ వర్షాకాలం అయిపోయింది సార్. ఏంటి వర్షాకాలం అప్పుడే అయిపోయిందా? సరే తొందరగా వెళ్ళి కరెంట్ కట్ చేయి. వర్షాకాలం స్టార్ట్ కాగానే చిన్నపిల్లల ప్లానింగ్స్ ఎట్లుంటాయో తెలుసా? వర్షాకాలం స్టార్టింగ్ కాగానే కాలువలను నిండుతాయి. కాలువల్లో హ్యాపీగా స్విమ్మింగ్ పూల్ చేయొచ్చు. అలాగనే మనం పేపర్ పడవలు చేసుకొని వర్షం పడేటప్పుడు నీళ్ళలో వేయచ్చు అనుకుంటారు. కానీ వర్షం పడేటప్పుడు ఏమో డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి. అలాగనే కాలువలో నీళ్ళ బదులు పాములు కూడా ఉంటాయి. రే చిన్ను, పేపర్ షిప్స్ చేసి వాటర్లో వేద్దామా? అరే వద్దురా, ఇక్కడ మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ వద్దు, వేరే చోట వేద్దామా? అయితే పద వెళ్ళి ఫారెస్ట్లో వేద్దాం. ఎందుకు, అక్కడ మనతో పాటు నక్సలైట్లు కూడా పేపర్ బోట్ చేసి వాటర్లో వేస్తారా ఏంటి? అరే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా, వాటర్ బోట్లు ఎగిలే ఉంది. అయితే టబ్బులో నీళ్ళు నింపుకొని ఆ టబ్బులు వేసుకో ఈ షిప్లన్నీ. సో ఫ్రెండ్స్, నా లైఫ్ అయితే ఎప్పుడు ఇలాగే ఉండేది. వర్షాకాలంలో సిటీలలో డ్రైనేజీలు కాళేశ్వరం డ్యామ్ వంగినట్టు వంగేవి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నా మాన్సూన్ మాత్రం ఇలా గడిచేది ఎప్పుడు. మీ మాన్సూన్ ఎలా ఉండేదో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యానిమేటర్ బ్రోస్.